Yo, Yeah. what's happening, people? Hello, Naru. Thanks for tuning and welcome back to another episode of Restart Diaries. Today's video is going to be super informative, especially mechanical engineering students ki. So, manam usually mechanical engineering students ఎప్పుడైతే మాస్టర్స్కి అప్లై చేస్తారో బీట్ యూఎస్ బీట్ జర్మనీ బీట్ ఎనీ అదర్ కంట్రీ అవుట్ ఆఫ్ ఇండియా వన్ పించింగ్ యాంగ్జైటీ క్వశ్చన్ ఏంటి అంటే అరే ఈ కంట్రీస్లో మనం చదవడానికి వెళ్తున్నాం కదా అక్కడ వాట్ ఆర్ ది ఇండస్ట్రీ స్టాండర్డ్ స్కిల్స్ ఆర్ ఏమైనా స్కిల్ గ్యాప్ ఉంటుందా మనం ఇండియాలో బీటెక్ చేసి మాస్టర్స్కి వెళ్తుంటే బికాస్ యూ ఆర్ లిటరలీ క్లైంబింగ్ అప్ ద ల్యాడర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ కెరియర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జాబ్ కూడా కొంచెం స్పెషాలిటీ జాబ్ కోసం అప్లై చేయడానికి ఏం చేస్తారు కదా సో ఇన్ దాట్ కేస్ వాట్ ఆర్ ది స్కిల్స్ దట్ ఐ నీడ్ టు మాస్టర్ ఆర్ అట్లీస్ట్ ఐ నీడ్ టు స్టార్ట్ లెర్నింగ్ ఇప్పటి నుండే సో దట్ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు కోర్స్ వర్క్ ఆర్ అసైన్మెంట్స్ ఆర్ జాబ్ సర్చ్లో స్ట్రగుల్ అవ్వకూడదు అని చెప్పి ఒక పించింగ్ యాంగ్జైటీ ఉంటుంది కదా సో దిస్ వీడియో is going to try to get rid of that anxiety and give you enough information so that you can start learning or start working on certain skills. So particularly ఈ వీడియోలో 2 segments ని టార్గెట్ చేద్దాం. First segment, when you are in India, when you pursued your bachelor's and started applying for masters. Of course, masters process అదంతా separate. I've made multiple videos on it. So ఆ ప్రాసెస్ని separate పెట్టి ఆ ప్రాసెస్తో పాటు what are some of the technical skills or technical concepts that you need to బీ ప్రొఫిషియంట్ ఎట్ ఆర్ ప్రొఫిషియన్సీ లేకపోతే అట్లీస్ట్ స్టార్ట్ లర్నింగ్ ఎట్ కొంచెం అటెంప్ట్ చేయడం స్టార్ట్ చేయడము అదొక సెగ్మెంట్గా మాట్లాడదాము అండ్ దెన్ ద సెకండ్ సెగ్మెంట్ వుడ్ బి ఇక్కడికి వచ్చేసారు మాస్టర్స్ 1 year అయిపోయింది 1.5 year అయిపోయింది మేబీ యూర్ ఇన్ లాస్ట్ సెమిస్టర్ కూడా అయిపోయి జాబ్ సర్చ్లో ఉన్నారు డిపెండింగ్ ఆన్ యువర్ జాబ్ డిపెండింగ్ ఆన్ ద ఇండస్ట్రీ యూర్ ఎయిమింగ్ ఫర్ డిపెండింగ్ ఆన్ ద జాబ్ రోల్ యూర్ ఎయిమింగ్ ఫర్ చాలా డిఫరెంట్ స్కిల్స్ ఉంటాయి సో పర్టికులర్గా మోస్ట్ కామన్ ఇండస్ట్రీస్లో మోస్ట్ కామన్ జాబ్స్ని పిక్ చేసుకుందాం అండ్ అందులో వాట్ స్కిల్ మైట్ హెల్ప్ యూ టు స్లైట్లీ స్టాండ్ అవుట్ ఆర్ స్లైట్లీ increase your chances in terms of getting a job when you get an interview. దాని గురించి మాట్లాడదాము అఫ్ కోర్స్ దర్ విల్ బీ అ సిరీస్ ఆఫ్ వీడియోస్ అబౌట్ మెకానికల్ ఇంజనీరింగ్ నేను ఇన్ఫ్యాక్ట్ ఒక డాక్యుమెంట్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను వాట్ ఆర్ సమ్ ఆఫ్ ద టెక్నికల్ క్వశ్చన్స్ దట్ యూ కెన్ ఎక్స్పెక్ట్ అలాంగ్ విత్ ది ఆన్సర్స్ బట్ ఆ డాక్యుమెంట్ నేను ఈ వీడియోలో ఇవ్వలేను ఐమ్ స్టిల్ వర్కింగ్ ఆన్ ఇట్ బట్ వన్స్ దాట్స్ డన్ ఐమ్ గన్ మేక్ ఎ స్పెసిఫిక్ వీడియో అబౌట్ ఇట్ బట్ ఈ వీడియోలో వాట్ ఆర్ ద స్కిల్స్ దట్ యూ కెన్ లెర్న్ ఇన్ బోత్ ద ఫేజెస్ నేను చెప్పిన 2 segmentsలో దాని గురించి మాట్లాడదాము సో ఫస్ట్లీ ఒక ప్రికాషనరీ నోట్ ఏంటి అంటే వెన్ యూ ఆర్ జాయినింగ్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ మన ట్రెడిషనల్ మెకానికల్ ఇంజనీరింగ్ లాగా లేదు ఇప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్ ఫీల్డ్ సో యూ హ్యావ్ టు బీ ఓపెన్ టు లర్నింగ్ ఎవ్రీథింగ్ అండ్ ద రీజన్ ఐ సే దట్ ఈస్ నేను మెకానికల్ ఇంజనీరింగ్లో జాయిన్ అయినప్పుడు ఐ యూస్ టు హేట్ కోడింగ్ నాకు కోడింగ్ కొంచెం ఐడియా ఉండింది బట్ ఐ హేట్ కోడింగ్ అండ్ ఐ యూస్ టు జస్టిఫై మై సెల్ఫ్ దట్ అరే నేను మెకానికల్ ఇంజనీర్ కోడింగ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి బట్ వెన్ ఐ కేమ్ ఫర్ మాస్టర్స్ హియర్ ఐ హ్యాడ్ టు లర్న్ మ్యాట్లాబ్ ఐ హ్యాడ్ టు లర్న్ పైథాన్ సో కొంచెం మైండ్ సెట్ని ఆ డిరెక్షన్లో ట్రైన్ చేయండి దట్ యూ హ్యావ్ టు బీ ఓపెన్ ఇన్ లర్నింగ్ ఎవ్రీథింగ్ అండ్ ద రీజన్ ఐ సే దట్ ఇస్ ట్రెడిషనల్ మెకానికల్ ఇంజనీరింగ్లో ఇట్స్ ఆల్ about engines, mechanisms, components, part design, top down assembly, all of that. But the new modern mechanical engineering involves raw physics, coding, high-end simulations, complicated math behind it, so everything. So our mindset పెట్టుకొని ఈ వీడియోస్ చూడండి ఆ మైండ్ సెట్ పెట్టుకొని మీరు మెకానికల్ ఇంజనీరింగ్లో కెరియర్ పర్సూ చేయండి దట్స్ వెన్ యూ కెన్ గెట్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ఇట్ సో లెట్స్ డైవ్ ఇన్ టు ద ఫస్ట్ సెగ్మెంట్ వచ్చి ద బ్యాచులర్స్ ప్రెప్ all the skills that you need to learn or at least attempt to learn before you pursue your masters. For the first skill I would say is design software. I mean this is pretty basic, everyone says it and even you know it, but ఇందులో స్పెసిఫిక్గా జస్ట్ ఇట్లా పార్ట్ డిజైన్ ఒక వేగ్ డిరెక్షన్లో నేర్చుకోకుండా పారామెట్రిక్ మోడలింగ్ నేర్చుకోండి అండ్ పారామెట్రిక్ మోడలింగ్ కూడా ఒక పర్టిక్యులర్ సాఫ్ట్వేర్ నేర్చుకోండి లైక్ ఐవ్ సీన్ మై సెల్ఫ్ మేక్ దట్ మిస్టేక్ చాలా సాఫ్ట్వేర్స్లో ప్రొఫిషియంట్ ఉంటే మనము అరే మన రెజ్యూమ్లో ఎక్కువ నంబర్స్ ఉంటాయి లైక్ చాలా బాగా కనబడుతుంది మన రెజ్యూమ్లో అని చెప్పి ఒక మిస్కన్సెప్షన్ ఉంటుంది డోంట్ డూ దట్ యూ డోంట్ నీడ్ దట్ అండ్ ద రీజన్ ఐ సే దట్ ఇస్ మీరు ఒక సాఫ్ట్వేర్ని పట్టుకొని దాన్ని అడ్వాన్స్ లెవెల్లో నేర్చుకుంటే ఆల్ ద ఫీచర్స్ యూ యూజ్డ్ ఇన్ దట్ సాఫ్ట్వేర్ ఆర్ ఆల్సో ఇన్ ద అదర్ సాఫ్ట్వేర్స్ లైక్ సాలిడ్వర్క్స్ నేను పర్సనల్గా ఐవ్ బీన్ అ ఫ్యాన్ ఆఫ్ సాలిడ్వర్క్స్ రైట్ ఫ్రమ్ లైక్ 3rd or 4th year of B.Tech దాని ముందు ఆటోకాడ్ నేర్చుకున్నాను సాలిడ్వర్క్స్ కొంచెం చేశాను బట్ నా ఇంట్రెస్ట్ సాలిడ్వర్క్స్ మీద ఎక్కువ పెరిగింది 3rd or 4th yearలో B.Techలో ఉన్నప్పుడు అండ్ సాలిడ్వర్క్స్ని నేను కొంచెం అడ్వాన్స్ లెవెల్లో నేర్చుకున్నాను అండ్ దెన్ ఆఫ్టర్ దట్ వెన్ ఐ గాట్ సమ్ ప్రాజెక్ట్స్ ఇన్ ప్రోఈ లేకపోతే ఆటోడెస్క్ ఫ్యూజన్ 360 కానీ ఇట్ వాజ్ ద సేమ్ ఫీచర్స్ కొంచెం ఆప్షన్స్ వేరే చోటు ఉండే లైక్ ఇక్కడ ఎక్స్ట్రూడ్ బాస్ ఉంటే ఇక్కడ ఎక్స్ట్రూడ్ బాస్ ఉంటుంది వేరే సాఫ్ట్వేర్లో దట్స్ ఇట్ యూ జస్ట్ హ్యావ్ టు ఫైండ్ ఇట్ బట్ వన్స్ యూ లర్న్ పారామెట్రిక్ మోడలింగ్ ఇన్ వన్ సాఫ్ట్వేర్ ఐ థింక్ దట్ షుడ్ బి గుడ్ అండ్ పారామెట్రిక్ మోడలింగే కాకుండా టాప్ డౌన్ అసెంబ్లీ నేర్చుకోండి అండ్ దెన్ ఫుల్ అసెంబ్లీస్ కూడా బాగా హెల్ప్ అవుతాయి అండ్ అదర్ దెన్ దిస్ లెర్న్ హౌ టు ప్రొజెక్ట్ వ్యూస్ అండ్ క్రియేట్ అ డ్రాయింగ్ షీట్ దట్స్ మోర్ ఇంపార్టెంట్ పార్ట్ డిజైన్ ఆర్ మోడలింగ్ ఆర్ అసెంబ్లీ ఒక్కటి చేసేస్తే సరిపోదు దాన్ని మనము డిఫరెంట్ వ్యూస్లో ప్రొజెక్ట్ చేసి ఒక ఇంజనీరింగ్ డ్రాయింగ్ తయారు చేసి ఆ ఇంజనీరింగ్ డ్రాయింగ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్ కానీ ఇచ్చే లెవెల్కి రావాలి దట్స్ వెన్ యూఆర్ కాల్డ్ అన్ ఇంజనీర్ మీరు ఒకవేళ పార్ట్ మోడలింగ్ చాలా బాగా చేస్తున్నారు ఫిట్స్ అండ్ టాలరెన్సెస్ అన్నీ బాగా చేస్తున్నారు ఆ పార్ట్ ప్రొడ్యూస్ కూడా చేయలేరు అండ్ ఇఫ్ ద పార్ట్ ఈస్ నాట్ ప్రొడ్యూస్డ్ దెన్
ఈ మోడలింగ్ అసెంబ్లీస్ ఇవన్నీ చేసి వేస్ట్. సో మై సజెషన్, పిక్ అ సాఫ్ట్వేర్, అడ్వాన్స్ లెవెల్లో నేర్చుకోండి అండ్ డూ స్మాల్ సర్టిఫికేషన్స్. అండ్ ఇట్లా సర్టిఫికేషన్స్ అంటే లింక్డ్ఇన్ సర్టిఫికేషన్స్ ఇవన్నీ కాదు, అవి కూడా చేయొచ్చు, దెర్స్ నో హార్మ్, బట్ వాల్యూ కొంచెం తక్కువ ఉంటుంది. సాలిడ్ వర్క్స్లో అయితే పర్టికులర్గా సర్టిఫైడ్ సాలిడ్ వర్క్స్ అసోసియేట్, సర్టిఫైడ్ సాలిడ్ వర్క్స్ ఎక్స్పర్ట్, సర్టిఫైడ్ సాలిడ్ వర్క్స్ ప్రొఫెషనల్ లాంటి సర్టిఫికేట్స్ ఉంటాయి అనమాట. అండ్ యూ హ్యావ్ టు రైట్ అన్ ఎగ్జామ్ అండ్ స్కోర్ సర్టన్ స్కోర్ టు గెట్ దోస్ సర్టిఫికేట్స్. ఆ సర్టిఫికేట్స్ ఏం చేయండి, దోస్ విల్ లుక్ రియలీ గుడ్ ఆన్ యువర్ రెజ్యూమ్. అండ్ నెంబర్ 2, ప్రోగ్రామింగ్ స్కిల్స్. నేను కూడా బీటెక్లో ఉన్నప్పుడు చాలా అవాయిడ్ చేశాను, బట్ ఐ పెయిడ్ ద ప్రైస్ వెన్ ఐ వాస్ డూయింగ్ మాస్టర్స్. నేను మాస్టర్స్లో ఉన్నప్పుడు నా కొన్ని కోర్సెస్ ఉండే అనమాట. ఇంజనీరింగ్ ఆప్టిమైజేషన్ అని ఒక కోర్స్ ఉండే, అది హెవీలీ కోడింగ్ బేస్డ్ అనమాట. చుక్కలు కనబడిపోయినాయి ఆ కోర్స్లో. మ్యాట్లాబ్ నేను మళ్ళీ స్క్రాచ్ నుండి నేర్చుకోవాల్సి వచ్చింది. నేను బీటెక్లో కొంచెం మ్యాట్లాబ్ చేశాను, బట్ దట్ వాజ్ నోవేర్ క్లోజ్ టు what I was expected to do in masters. So mastersలోకి వచ్చిన తర్వాత I had to revisit basics అన్ని నేర్చుకొని చేయాల్సి వచ్చింది, where I spent a lot of time towards that particular assignment. And I don't want you guys to spend that much time towards one particular assignment or one particular coursework. And the reason I say that is internships అప్లై చేయడం, పార్ట్ టైం చేయడం, ఇట్లాంటి చాలా విషయాలు ఉంటాయి మాస్టర్స్ చేసేటప్పుడు, and it will kind of drain you out. సో ప్రోగ్రామింగ్ స్కిల్స్ మాత్రం అవాయిడ్ చేయకండి. సో ఫస్ట్లీ పైథాన్, లెర్న్ ద బేసిక్స్. లైక్ మరీ కాంప్లికేటెడ్ కోడింగ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, బేసిక్స్ వస్తే దే ఆర్ గుడ్ ఇనఫ్. అండ్ ద రీజన్ ఐ సే పైథాన్ ఇన్ ఫస్ట్ ప్లేసెస్, చాలా రీసెర్చ్ ల్యాబ్లో RA పొజిషన్స్ కోడింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళకే ఇస్తారు, ఈవెన్ మెకానికల్ ఇంజనీరింగ్లో. ఐవ్ సీన్ దట్ ఇన్ క్లెమ్సన్ యూనివర్సిటీ వెన్ ఐ వాస్ డూయింగ్ మై మాస్టర్స్. సో పైథాన్ నేర్చుకోండి. అండ్ దెన్ యాజ్ ఐ సెడ్, నేను నా అసైన్మెంట్స్లో మ్యాట్లాబ్ వాడేవాడిని బాగా, సో మ్యాట్లాబ్ కూడా నేర్చుకోండి. మ్యాట్లాబ్లో కంట్రోల్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం, లేకపోతే డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాల్వ్ చేయడం, ఇది ఒక ఇంజనీర్స్ క్యాలిక్యులేటర్ పచ్చిగా చెప్పాలంటే. సో మ్యాట్లాబ్ కూడా కొంచెం ప్రొఫిషియెంట్గా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఐ మీన్ నాకైతే ఇప్పటికీ పైథాన్ మీద అంత కాన్ఫిడెన్స్ లేదు, బట్ మ్యాట్లాబ్ ఐ హ్యావ్ ఇనఫ్ కాన్ఫిడెన్స్ బికాస్ ఐవ్ సాల్వ్డ్ ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్ ఇట్. బట్ ఐ వుడ్ సే పైథాన్ అండ్ మ్యాట్లాబ్ రెండు నేర్చుకోండి. కొంచెం ఏదైనా ఒకటి పట్టుకొని దాంట్లో కొంచెం డీప్గా వెళ్ళండి. మేబీ నాకైతే మ్యాట్లాబ్ కొంచెం కంఫర్టబుల్ అనిపించింది, బట్ ఇఫ్ ఇట్స్ పైథాన్ ఫర్ యూ, దట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్. దాన్ని కూడా బాగా నేర్చుకోవచ్చు. అండ్ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ ఫండమెంటల్స్ కొంచెం స్ట్రాంగ్ చేసుకొని రండి ఇక్కడికి వచ్చేటప్పుడు. అండ్ ద రీజన్ ఇస్, మనం బీటెక్లో చదివేటప్పుడు చాలా మటుకు ఏమవుతుందంటే, 4th ఇయర్కి వచ్చి మనం ఇంటికి వెళ్ళి మాస్టర్స్కి అప్లై చేసే టైంకి కొంచెం బేసిక్స్ ఎగిరిపోతాయి అనమాట. సో అవన్నీ బ్రష్ చేయండి. క్యాల్కులస్, లీనియర్ ఆల్జీబ్రా ఇట్లాంటి కాన్సెప్ట్స్ మ్యాథమెటిక్స్లో బాగా పట్టుకొని బాగా నేర్చుకోండి, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. అండ్ దెన్ వెన్ ఇట్ కమ్స్ టు ఫిజిక్స్, SOM ఉంది, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్, థర్మోడైనమిక్స్, ఇవన్నీ బేసిక్స్ నేర్చుకోండి. అండ్ ద రీజన్ ఇస్, ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ప్రొఫెసర్స్ నుండి కానీ, లేదా మీరు ఇంటర్వ్యూ ఇచ్చే ఇంటర్వ్యూయర్, మేనేజర్ ఆర్ ఎనీ ఇంటర్వ్యూయర్ హూస్ టేకింగ్ యువర్ ఇంటర్వ్యూ, ఇక్కడ వై అనే క్వశ్చన్ బాగా ఎక్కువ వాడతారు అనమాట. సో ఆ వై అనే క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయాలి అంటే యూ హ్యావ్ టు బీ గుడ్ విత్ ద బేసిక్. అండ్ నౌ లెట్స్ ఎంటర్ ఇన్ టు ద సెకండ్ సెగ్మెంట్. మీరు US వచ్చేసారు, USలో మాస్టర్స్ చేయడం స్టార్ట్ చేశారు, స్పెషాలిటీ పిక్ చేసుకున్నారు, థీసిస్, నాన్ థీసిస్ డజంట్ మ్యాటర్. But according to me, here are 4 core skills. Regardless of what specialization you choose or what job you are going into, ఈ 4 skills మాత్రం అట్లీస్ట్ బేసిక్ లెవెల్ ప్రొఫెషన్సీ వరకు ఉండాలి. అడ్వాన్స్ లెవెల్లో ఒకటో రెండో స్కిల్స్ డిపెండింగ్ ఆన్ యువర్ ఇండస్ట్రీ ఆర్ యువర్ జాబ్ రోల్ కొంచెం ఫ్లక్చుయేట్ అవుతాయి. మేబీ 2 స్కిల్స్ని కొంచెం హై లెవెల్లో నేర్చుకొని మిగతా 2 స్కిల్స్ బేసిక్స్లో నేర్చుకునేలాగా కూడా పెట్టుకోవచ్చు. బట్ హియర్ ఆర్ ద 4 skills, ఓకే. సో ద ఫస్ట్ స్కిల్ వుడ్ బి GD&T, జియోమెట్రిక్ డిమెన్షనింగ్ అండ్ టాలరెన్సింగ్. GD&T అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అండ్ ద రీజన్ ఇస్, ఐ విల్ గివ్ యూ అ వెరీ సింపుల్ ఎగ్జాంపుల్. ఒక పార్ట్ డిజైన్ చేశారు, వితౌట్ GD&T దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసేసారు అనుకో, ఏమవుతుందో చెప్తాను. లెట్స్ సే ఈ పార్టే అనుకుందాం, ఓకే. ఇప్పుడు ఈ పార్ట్ మ్యానుఫ్యాక్చర్ అయింది. GD&Tలో మనం ఏం డిఫైన్ చేస్తామంటే, ఇప్పుడు ఈ సర్ఫేస్ ఉంది కదా, దిస్ సర్ఫేస్ షుడ్ బి ప్యారలల్ టు దిస్ డేటమ్. ఇది ఒక డేటమ్ గారి ఒక రిఫరెన్స్ పాయింట్, డేటమ్ ఏ అనుకున్నాం అనుకో, ప్యారలల్ టు డేటమ్ ఏ అని రాయాలి. లేకపోతే అనదర్ వే ఆఫ్ డినోటింగ్ ఇట్ ఇస్, ఒకవేళ లెట్స్ సే డేటమ్ బి ఇలా ఉందనుకోండి, పర్పెండిక్యులర్ టు డేటమ్ బి అని రాయాలి. అండ్ ఆ పర్పెండిక్యులారిటీకి టాలరెన్స్ ఇవ్వచ్చు అనమాట. లైక్ పర్పెండిక్యులారిటీ కెన్ ఓన్లీ బీ ఆఫ్ బై 0.001 inches, let's say. I'm again picking random number here. ఒకవేళ అది ఇవ్వకుండా జస్ట్ డ్రాయింగ్ ఇచ్చేసి జస్ట్ ఒక డిమెన్షన్ ఇచ్చేసి ఇది ఇచ్చారనుకోండి, లెట్స్ సే ఇఫ్ దిస్ ఇస్ నాట్ ప్యారలల్, ఓకే. ఇది మనం కట్ చేసేటప్పుడు లేదా మోల్డ్ చేసేటప్పుడు లేదా క్యావిటీ డిజైన్లోనో అది ఇలా డిజైన్ అయింది అనుకోండి, దాన్ని టేబుల్ మీద పెట్టినప్పుడు ఫ్లాట్ కూర్చోదు, ఇలా డాన్స్ వేస్తుంది అనమాట. అంటే బేసిక్గా గ్యాప్ ఉండిపోయింది. సో దిస్ ఇస్ ద రీజన్ GD&T ఈజ్ ఎసెన్షియల్. GD&T ఇవ్వకపోతే చాలా పార్ట్స్ అనేవి, అంటే ఇది ఇప్పుడు నేను చెప్పింది వెరీ సింపుల్ ఎగ్జాంపుల్, ఇది ఇప్పుడు టేబుల్ మీద ఇలా కూర్చోకపోతే మనకు పోయేదేం లేదు.
బట్ చాలా మటుకు అసెంబ్లీస్ ఏవైతే ఉంటాయో ఇది పర్పెండిక్యులర్ లేకపోతే మేబీ అది అసెంబుల్ అవ్వదేమో పూర్తిగా ఆ పార్ట్, అండ్ అసెంబుల్ అవ్వకపోతే మ్యానుఫ్యాక్చర్ చేసినందుకు ఇది వేస్ట్, ఆ అసెంబ్లీ లోపల కూర్చునే ఆ పాకెట్ వేస్ట్, బేసికలీ మెటీరియల్ వేస్ట్, ఎవ్రీథింగ్స్ వేస్ట్. సో ఏఎస్ఎంఈ Y14.5 స్టాండర్డ్స్ నేర్చుకోండి. ఏఎస్ఎంఈ అంటే అమెరికన్ సొసైటీ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్, అండ్ దెన్ Y14.5 ఇస్ అథారిటేటివ్ గైడ్ లైన్ అనమాట. ఆ గైడ్ లైన్స్ లోపల మనం ఎస్టాబ్లిష్ చేసిన రూల్స్ని ఫాలో అవుతూ వీ హ్యావ్ టు డినోట్ GD&T ఇన్ డ్రాయింగ్స్. ఈ టాపిక్ మీద అయితే కనీసం 2 to 3 క్వశ్చన్స్ పడతాయి ఇంటర్వ్యూస్లో. ట్రూ పొజిషన్స్, డే టర్మ్స్, సర్క్యులారిటీ, కాన్సెంట్రిసిటీ, వీటి గురించి 100% పడతాయి. మేబీ వాళ్ళు డ్రాయింగ్ ఇచ్చి ఇక్కడ ఏ GD&T అప్లై చేస్తామని అడగచ్చు, లేకపోతే పర్టికులర్ డెఫినేషన్ అడగచ్చు, దీన్ని ఎక్కడ యూజ్ చేయొచ్చు అని అడగచ్చు, డిఫరెంట్ వేస్ ఆఫ్ ఆస్కింగ్. సో GD&T మాత్రం చాలా స్ట్రాంగ్గా నేర్చుకోండి. వన్ ఆఫ్ ద మోస్ట్ ఎసెన్షియల్ స్కిల్ ఇఫ్ యూఆర్ ఎయిమింగ్ ఫర్ స్పెసిఫిక్ రోల్స్ లైక్ ప్రోడక్ట్ డిజైన్ ఇంజనీర్ ఆర్ డిజైన్ ఇంజనీర్ ఆర్ ఎనీ మెకానికల్ ఇంజనీర్ ఫర్ దట్ మ్యాటర్. And the second core skill is finite element analysis and computational fluid dynamics, FEA and CFD. సూపర్ ఎసెన్షియల్ ఇవి. అంటే అగైన్ మళ్ళీ ఇండస్ట్రీ మీద డిపెండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు కరెంట్లీ ప్రొడక్ట్ సీలింగ్ ఇండస్ట్రీలో ఉన్నా. సీలింగ్ ఇండస్ట్రీలో ఏంటి అంటే యూ క్యాన్ డూ మాన్యువల్ టెస్టింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ సిమ్యులేషన్స్. సో నేను ఇప్పుడు మాన్యువల్ టెస్టింగ్ చేసి ఐ కెన్ గెట్ అవే విత్ ఇట్. సో నాకు FEA అండ్ CFD అంత స్ట్రాంగ్గా రాకపోయినా సరే ఐ కెన్ సర్వైవ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ బికాస్ దెర్ ఇస్ నథింగ్ టు లూజ్ విత్ మాన్యువల్ టెస్టింగ్. మహా అయితే ఒక షాఫ్ట్ పోతుంది, లేకపోతే సమ్ కాంపోనెంట్స్ పోతాయి విచ్ విల్ బేర్లీ కాస్ట్ మీ $100 or $200 ఫర్ ద కంపెనీ. వేరాస్ ఇఫ్ యూఆర్ ఎయిమింగ్ ఫర్ స్పెషలైజ్డ్ ఇండస్ట్రీస్ లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీకి ఏం చేస్తున్నారు అనుకోండి. ఏరోస్పేస్ ఇండస్ట్రీలో యూ కెనాట్ డూ ప్రాక్టికల్ టెస్టింగ్. ఎందుకు? ఫ్లైట్ మొత్తం కూల్ చేస్తారా? ప్రాక్టికల్ టెస్టింగ్ వేసి చేయలేరు కదా. సో దట్స్ వెన్ యూ హ్యావ్ టు యూస్ కంప్యూటేషనల్ టెస్టింగ్ వేర్ FEA అండ్ CFD వస్తాయి. లైక్ FEA గురించి మాట్లాడుకుంటే స్టాటిక్ డైనమిక్ టెస్టింగ్, లేదా ఫెటీగ్ అనాలిసిస్, లేదా ఫెయిల్యూర్ అనాలిసిస్, ఇట్లాంటివి ANSYS ఆర్ అబాకస్లో చేయొచ్చు. సో థర్మల్ అనాలిసిస్ వచ్చి ANSYS ఫ్లూయెంట్లో చేయొచ్చు. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద సాఫ్ట్వేర్స్ దట్ ఆర్ related to each of the industry or each of the particular domain where you can perform simulations depending on what you need out of it. బట్ వాట్ ఐ సజెస్ట్ ఇస్ జస్ట్ సాఫ్ట్వేర్లో బటన్లో నొక్కి రిజల్ట్స్ తెచ్చడం కాదు. అది చాలా ఈజీ చేయడం, ఈవెన్ ఐ కెన్ డూ ఇట్. బట్ ద డిఫికల్ట్ పార్ట్ అబౌట్ ఇట్ ఇస్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ రిజల్ట్ కరెక్టా కాదా అని అనలైజ్ చేయాలి. అండ్ దట్ ఈస్ ద ట్రికీ పార్ట్. అండ్ నోయింగ్ ద మ్యాథ్ బిహైండ్ ఇట్, హౌ ద సిస్టమ్ ఈజ్ ఏబుల్ టు సిమ్యులేట్ ఇట్, లైక్ అదే ఎన్ని మ్యాట్రిసెస్ తీసుకుంటుంది, హౌ డూ యూ రెడ్యూస్ ద కంప్యూటేషనల్ పవర్ వెన్ యూ ఆర్ సిమ్యులేటింగ్ దట్ ఆర్ గెటింగ్ ద రిజల్ట్ అవుట్ ఆఫ్ ఇట్, ఈజ్ ఇట్ వర్త్ ఇట్. ఇన్ని కన్స్ట్రెంట్స్ ఉంటాయి. అన్ని కన్స్ట్రెంట్ని హ్యాండిల్ చేస్తూ ఇఫ్ యూ కెన్ గెట్ ద రైట్ solution out of the simulation software, then that's when you called you're proficient in FEA and CFD. ఇది నాకు కూడా స్ట్రాంగ్ సూట్ కాదు. I've been trying to learn for a while now. కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది కానీ బట్ ఐమ్ స్టిల్ నాట్ దేర్. ఆ CFD అనేది కొంచెం మ్యాథ్ కాంప్లికేటెడ్ అబ్బా, నాకు ఇరిటేషన్ వచ్చేస్తుంది, భయం వేస్తుంది. ఆ ఈక్వేషన్స్ చూస్తేనే భయం వేస్తుంది స్టార్టింగ్లో. బట్ అన్లైక్ మీ, ట్రై టు లెర్న్ ఇట్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. అండ్ ద థర్డ్ కోర్ స్కిల్ ఇస్ డిజైన్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్. మనం డిజైన్ వేసేస్తాం, డ్రాయింగ్ వేసేస్తాం, ఎవ్రీథింగ్స్ గుడ్. బట్ ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు మ్యానుఫ్యాక్చర్ ఇట్ ఇన్ వన్ వే, ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఒకవేళ డిఫికల్ట్ అవుతుంది అంటే యూ హ్యావ్ టు ఐడెంటిఫై దట్ బిఫోర్ యూ ఈవెన్ రిలీజ్ ద పార్ట్ ఆర్ ద డ్రాయింగ్స్ టు ది మ్యానుఫ్యాక్చరింగ్ టీమ్. అండ్ వాట్ ఐ మీన్ బై దట్ ఇస్, ఎగ్జాంపుల్ ఇంజెక్షన్ మోల్డింగ్ ఉంది. డిజైన్ ఫర్ ఇంజెక్షన్ మోల్డింగ్లో ఏంటంటే వాల్ థిక్నెస్ సర్టెన్ ఉండాలి, లైక్ 0.5 mm కంటే ఎక్కువ ఉండాలి అని ఒక రూల్ ఉంది. దానికంటే తక్కువ ఉంటే వార్ప్ అయిపోతాయి అనమాట వాల్స్. సో అట్లాంటి కన్స్ట్రెంట్స్ అన్ని మైండ్లో పెట్టుకొని డిజైన్ చేయాలన్నమాట. కొన్ని అండర్ కట్స్ ఇవ్వకూడదు డిజైన్ ఫర్ ఇంజెక్షన్ మోల్డింగ్లో. అండ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ వుడ్ బి, ఒక పార్ట్ని మెషిన్ చేస్తున్నారు అనుకోండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెషినింగ్ చేస్తున్నారు. ఆ మెషినింగ్ ప్రాసెస్లో మేబీ టూల్ ఆ పొజిషన్ వరకు రీచ్ అవ్వలేకపోతుంది అక్కడ హోల్ పెట్టడానికి. దట్స్ అ ప్రాబ్లమ్, దట్స్ అ హ్యూజ్ ప్రాబ్లమ్. పార్ట్ని తిప్పి హోల్ పెట్టగలుగుతామా, లేకపోతే how can we redesign this part so that we can avoid that process of machining there. ఇట్లాంటి constraints అన్ని కన్సిడర్ చేసుకొని you have to design, you have to imagine how it is being manufactured and then release these parts or drawings to manufacturing team. సో ఇది ఒక కోర్ స్కిల్. యూజువల్గా ఇక్కడే చాలా మిస్కమ్యూనికేషన్స్ వల్ల చాలా టైం వేస్ట్ అవుతుంది మ్యానుఫ్యాక్చరింగ్ టీమ్కి, డిజైన్ టీమ్కి. సో ఇఫ్ యూఆర్ రియలీ గుడ్ ఎట్ దిస్ స్కిల్, డిజైన్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్, చాలా టైం సేవ్ చేయొచ్చు. అండ్ అఫ్ కోర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ టీమ్ విల్ లవ్ యూ ఫర్ దట్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, కమ్యూనికేషన్ ఇస్ ద కీ. చాలామంది ఇది మీకు ఆల్రెడీ చెప్పే ఉంటారు, బట్ యు ఆర్ యాజ్ గుడ్ యాజ్ యూ క్యాన్ కమ్యూనికేట్. యూ క్యాన్ బీ ఎ జీనియస్ ఆఫ్ అన్ ఇంజనీర్, బట్ ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు కమ్యూనికేట్, మీ టీమ్ మెంబర్స్కి నువ్వు ఏం చేస్తున్నావో తెలియదు. ప్రాజెక్ట్ అనేది నువ్వు ఒక్కడివే చేయలేవు, అందరితో కలిసి ప్రాజెక్ట్ని బిల్డ్ చేయాలి. సో ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు కమ్యూనికేట్, యూ ఆర్ నాట్ బీయింగ్ ఎఫిషియంట్ ఎట్ బిల్డింగ్ ద ప్రాజెక్ట్. సో సాఫ్ట్ వొకాబులరీ నేర్చుకోండి, సిచ్యువేషన్కి తగ్గట్టు టోన్లో మాట్లాడడం నేర్చుకోండి. ఆల్ ఆఫ్ దట్ కమ్స్ ఇన్ టు కమ్యూనికేషన్. సో డెఫినెట్లీ డూ లెర్న్ దట్, డు నాట్ ఇగ్నోర్ ఇట్.
అండ్ ఇంకొక చిన్న సెగ్మెంట్ యాడ్ చేస్తాను. మీరు కనుక మాస్టర్స్ అయ్యి ఒక స్పెసిఫిక్ జాబ్ ఏరియాకి కనుక ఏం చేస్తున్నారు అనుకో, దాంట్లో కొన్ని సెట్ ఆఫ్ అడిషనల్ స్కిల్స్ కూడా నేర్చుకోవాల్సి వస్తుంది. లైక్ రోబోటిక్స్ అండ్ కంట్రోల్స్ వెళ్ళి చేస్తే అఫ్కోర్స్ C++ అండ్ పైథాన్ ఆర్ మ్యాండేటరీ, కోడింగ్ నేర్చుకోవాలి. బట్ దాంతోపాటు కైనమెటిక్స్, ఇన్వర్స్ కైనమెటిక్స్ లాంటి స్కిల్స్ కూడా నేర్చుకోవాలి. వేర్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ జాయింట్ యాంగిల్, రోబోట్ ఆర్మ్ ఎంత తిప్పుతుంది అవన్నీ క్యాలిక్యులేట్ చేయాలి. నేను రీసెంట్గా ఇన్వర్స్ కైనమెటిక్స్ నేర్చుకున్నాను. ఐ రియలీ లవ్డ్ ఇట్ ఒక పేపర్ రాయడానికి. బట్ డిడ్ నాట్ గో డీప్ ఇన్ టు ఇట్. లైక్ నాకు ఎంత కావాలంత నేర్చుకొని నేను యూజ్ చేసుకున్నాను అనమాట. బట్ అదర్ దాన్ దాట్ ఏరోస్పేస్లోకి వెళ్తే కాంపోజిట్ మెటీరియల్స్ గురించి, లేదా హార్ష్ అగ్రెసివ్ ఎన్వైర్మెంట్స్లో సస్టైన్ అయ్యే మెటీరియల్స్ గురించి నేర్చుకోవాల్సి వస్తుంది. దీస్ ఆర్ ఆల్ స్పెషలైజ్డ్ స్కిల్స్, నాట్ నెసెసరీ, బట్ ఇఫ్ యూర్ ఎయిమింగ్ ఫర్ సంథింగ్ టూ స్పెసిఫిక్ ఇవి నేర్చుకోవాలి. లేదా ఇప్పుడు ఈవీస్ ఉన్నాయి, ఎలక్ట్రిక్ వెహికల్స్లో పర్టికులర్గా ఏం చేస్తున్నారు వర్క్ చేయడానికి అంటే బ్యాటరీ థర్మల్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఉంటాయి, BTMS సిస్టమ్స్, అవి నేర్చుకోవచ్చు. లేకపోతే లిథియం అయాన్ బ్యాటరీస్ ఉంటాయి కదా, వాటి కూలింగ్ మెకానిజమ్స్ నేర్చుకోవచ్చు, డిఫరెంట్ వేస్ టు కూల్ దెమ్, ఆల్ ఆఫ్ దట్. Or if you're aiming for semiconductor industry, like jobs in companies like LAM Research or Applied Materials, కొంచెం సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి నేర్చుకోవాలి. వేఫర్ ప్రొడక్షన్, లేకపోతే ఫోటోలిథోగ్రఫీ, లేకపోతే డిపోజిషన్ లేదా ఎచ్చింగ్, ఆల్ ఆఫ్ దీస్. సో ఇవన్నీ అఫ్కోర్స్ యూ కాంట్ లెర్న్ ఇన్ పర్సన్, ఇవన్నీ చాలా స్పెషలైజ్డ్ ప్రాసెస్. బట్ అట్లీస్ట్ థియరీ వైజ్ బుక్లో మీకు ఎంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అంత ఇన్ఫర్మేషన్ నేర్చుకోవడం బెటర్. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఇప్పటికే వీడియో చాలా పెద్దగా అయిపోయింది అనుకుంటా, బట్ ఐ డి నాట్ వాంట్ టు రెస్ట్రిక్ట్ మై సెల్ఫ్ అండ్ దెన్ గివ్ హాఫ్ బేక్డ్ ఇన్ఫర్మేషన్. కొంచెం ఫుల్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పి ఐ ట్రైడ్. సో షేర్డ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ బిట్వీన్. బట్ యా, దట్స్ ఇట్. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.